మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో పెద్దపులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గత 2 రోజులుగా బెల్లంపల్లి, కాశీపేట ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి ఆ ప్రాంతాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న బెల్లంపల్లి మండలంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం అటవీ ప్రాంతంలో పత్తి చేనులో ఓ అడవి పందిపై దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పెద్దపులిని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పులి సంచరిస్తున్న సమీప గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలో పెద్దపులి కోసం జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. తాజాగా నిన్న కాచిపేట మండలానికి సంబంధించిన ధర్మారావుపేట సమీపంలో పెద్దపులిని ఫారెస్ట్ కి సంబంధించిన అధికారులు నిన్న చూశారు. దాంతో పాటు ఈ రోజు బెల్లంపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న అడవి ప్రాంతంలో పెద్దపులి ఒక అడవి పందిపై దాడి చేస్తున్న విజువల్స్ ఆ ఫోటోని ఒకటి రిలీజ్ చేశారు. అది ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన ట్రాప్ కెమెరాలు ఆ ఫోటో క్యాప్చర్ అయింది. సో ఈ పులి చాలా దూర ప్రాంతం నుంచి ఈ బెల్లంపల్లి వైపు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ప్రాథమిక నిర్ధారణ ప్రకారము ఈ పులి బెజ్జూరు సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి బెజ్జూరు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. సిర్పూర్ నియోజకవర్గంలో ఈ బెజ్జూరు నుంచి వచ్చి ఉండొచ్చు. ఈ పులి B1 పులిగా గుర్తిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బెజ్జూరులో సంచరించే B1 అనే పులి ఫారెస్ట్ అధికారులకి ట్రాకింగ్ లో లేదు. సో ఈ పులి కనుగొని చెప్తున్నారు. దాదాపు 4-5 మండలాలు అటు బెజ్జూరు, కాగజ్ నగర్ తో పాటు తిర్యాని, మరోవైపు ఈ రెబ్బెన మండలాలు దాటుతూ ప్రస్తుతం బెల్లంపల్లి మండలం పరిసర ప్రాంతాల్లో కాజీపేట ఈ 2 మండలాల సరిహద్దులో పెద్ద పులి సంచరిస్తుంది. సో అదే B1 పులిగా గుర్తించారు. ప్రాథమిక నిర్ధారణ ఉంది. సో కొంత సెలవిచ్చారు. రైట్ ప్రేమ్ సాగర్.